హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము పరోటా అయితే చేయబోతాం. ఇది ఎలా చేసుకుంది ఇప్పుడైతే నేను చెప్పబోతున్నా. ఇప్పుడైతే మనం ఒక కుక్కర్ తీసుకుని అందులోకి నీళ్ళు వేసుకుని అందులోకి ఉప్పు వేసుకుని కట్ చేసుకున్న బంగాళదుంపలు అందులోకి వేసుకోవాలి. వేసుకున్నాక ఒక 3 విజిల్ రానివ్వాలి. ఇప్పుడు మనం వాటిని చేసుకోవాల్సిన పదార్థాలు ఇవి. బంగాళదుంప కూర చేసుకుంటే ఐటమ్స్ ఇవి చూడండి: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం తెల్లుల్లి పేస్టు, టమాటాలు, ఇంకా కొత్తిమీర, కరివేపాకు. దుంపలు అయితే ఉరికిపోయి ఇప్పుడైతే మనం మీ తొక్కలు అయితే తీసుకున్నాము. ఇప్పుడు మనం పోపు అయితే వేసుకున్నాము. ఇప్పుడైతే కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని అందులోకి నూనె, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. వేసుకున్నాక అందులోకి శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. దాని తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాక అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం అందులో కరివేపాకులు, టమాటాలు వేసుకోవాలి. వేసుకున్నాక దానిపైన కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కలిపేసాక మీ రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. మళ్ళీ బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టి మూత అయితే పెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు. ఇదైతే మగ్గిపోయాక మీరు రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి. వేసుకున్నాక బంగాళదుంపల్ని ఇలా వేలుని చూపిస్తున్న విధంగా ముక్కలు చేసుకున్న అందులోకి అయితే వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక అందులోకి చిటికెడు చికెన్ మసాలా అయితే వేసుకోవాలి. వేసుకున్నాక అటు ఇటు అయితే కలుపుకోవాలి. కూర అయితే అయిపోయింది. చూడండి చపాతీ పిండి అయితే కలుపుకుందాం ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇప్పుడైతే మనం వీటిని పాముకుందాము. పాముకున్నాక ఆ కూరని చపాతీలోకి వీళ్ళని చూపిస్తున్న విధంగా అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్నాక వీళ్ళని చూపిస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని పాముకోవాలి. పాముకొని ఫ్రై అయితే చేసుకోవాలి. మేమైతే అన్ని పొరాటాలు అయితే ఇలాగే కాల్చుకున్నాము. చూడండి ఇప్పుడైతే మనం దీన్ని తిప్పుకొని నూనె అయితే అప్లై చేసుకోవాలి. దీనికి కూర అవసరం లేదు. ఉంటే కూరతో పాటు కూర తినచ్చు. ఇప్పుడైతే మనం ఇదైతే కాలిపోయింది. ఇప్పుడైతే మనం దీన్ని సైడ్కి అయితే తీసుకుందాము. చూడండి టేస్ట్ అయితే ఎంత బాగుందో, సూపర్గా ఉంది టేస్ట్. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. టేస్టీగా ఉంది. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.